సాయిరామ్. ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ఈరోజు సాయినాథుడు మనకు అందిస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, మనందరం కూడా డబ్బు కావాలని ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఆ డబ్బును ఎలా అయినా సరే సంపాదించాలని చెప్పి రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉంటాం. అయినా కూడా మనకు డబ్బు ఎంతో అవసరం కదా. కాలు బయట పెట్టాలంటే డబ్బు అనేది చాలా అవసరం. ఆ డబ్బు కోసం శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటే తగిన ఫలితం రాకుండా ఉంటుంది. మనం చేసే పనులు వెనక్కి వెళ్ళిపోవడం, అవన్నీ కూడా విఫలమవడం, అందువల్ల మనకు నష్టాలు రావడం, డబ్బు వృధా అవ్వడం, ఎన్నో రకాల నష్టాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. మనం ఈరోజు బాబా గారిని కోరుకుంటూ ఉన్నాం, బాబా నేను చేసే పనికి తగిన ఫలితం రాలేదే, నాకు మంచి మొత్తంలో డబ్బు వస్తుంది అనుకున్నా కానీ ఆ డబ్బు అనేది నాకు చాలా ఇబ్బందులు పెడుతుంది. నష్టం మీద నష్టం. నేను ఎప్పుడూ బాబాని కోరుకునేది ఇదే విధంగా ఎన్నో రకాలుగా మనం ఆ సాయినాథుడిని వేడుకుంటూ ఉంటాం కదా. మన కష్టాన్ని చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు కష్టకాలంలో డబ్బు అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. నిజంగా చెప్పాలంటే డబ్బే జీవితంగా మారిపోయింది. ఈ సిచ్యువేషన్కి తగ్గినట్టు బాబావారు మనకు చెబుతున్నారు ఏమిటంటే, తల్లి నువ్వు ఎంతైనా సంపాదించు, కానీ డబ్బు నిలబెట్టుకున్నావా లేదా అనేదే ముఖ్యం. ముందుగా నువ్వు సంపాదించడానికి ఆ డబ్బును జాగ్రత్త చేసుకోవడం, దానికి విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. ఇది ఒక్కటే నేర్చుకో. డబ్బు అనేది ఊరికే వస్తే నీకు అంత విలువ అనేది తెలియదు. ఎంతో కష్టపడి ఎన్నో కష్టాలను ఎదుర్కొని వచ్చాక తెలిస్తే దాని యొక్క విలువ నీకు అర్థమవుతుంది. డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, కానీ ఎంతైనా పోగొట్టుకోకూడదు కదా తల్లి. కాబట్టి నీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవద్దు. డబ్బు కోసం నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టద్దు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. ఈరోజు నీకు వస్తుంది, రేపు పోతుంది. కానీ వ్యక్తిత్వం ఒక్కసారి పోయిందంటే నీ మీద చెడు అభిప్రాయం అనేది ఏర్పడిపోతుంది. కాబట్టి డబ్బు ముఖ్యం కాదని చెప్పను, కానీ విలువలు, వ్యక్తిత్వం అనేటివి ఇంకా చాలా ముఖ్యం. నీ విలువలను నువ్వే కాపాడుకోవాలి. శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణం స్పెషలిస్ట్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. భార్యాభర్త మధ్యలో గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వడం, ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు, ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడను. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి కొండదేవత అయిన కోయరాజు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కోయరాజు గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. ఇక సందేశంలోకి వస్తే, డబ్బు సంపాదించుకోవడానికి కన్నా ఎక్కువ నీ ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు. నీ కష్టానికి ప్రతిఫలం ఒకరోజు రాకపోయినా రేపు తప్పకుండా వస్తుంది. నీవు న్యాయంగా సంపాదించాలి అన్నప్పుడు నీకు తప్పకుండా మంచి ధనమే లభిస్తుంది. ధనాన్ని సంపాదించాలంటే నువ్వు ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలి అంటే అది చాలా కష్టం. ఎదుటివారి మనసు అర్థం చేసుకునే గుణం నువ్వు పెంచుకోవాలి. కాబట్టి ధనాన్ని నేను ఇవ్వకుండా ఎందుకు ఉంటాను? ఇప్పుడు నీకున్నది ఒకటే నష్టకాలం. ఆ నష్టకాలం పోయాక తప్పకుండా మంచి ధనయోగం అనేది కలుగుతుంది. నువ్వు ఏ ఆటలైనా సరే గెలవాలనుకున్నా వెంటనే గెలుస్తావు. ఎటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలన్నా వెంటనే పరిష్కరించుకుంటావు. మొదటిగా నీతో అందరూ ప్రేమించడం మొదలు పెడతారు. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడకూడదమ్మా. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, మనిషి అవసరం మళ్ళీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నీకు జరగబోయేది ఇతర మనుషుల్ని కానీ
వారి మనసుల్ని కానీ తక్కువ అంచనా వేయకు. కానీ నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కూడా అందరూ నీ చుట్టూయే ఉంటారు. కానీ నీ దగ్గర డబ్బు లేనప్పుడు కూడా అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళని బాగా గుర్తుంచుకో. డబ్బు ఉన్నా లేకపోయినా నీకు విలువ ఎవరిస్తారు, ఎవరు నిన్ను అర్థం చేసుకుంటారు, ఎవరు నీకు అండగా తోడుగా ఉండి సహాయం చేస్తారో వాళ్ళను తెలుసుకో. అదేవిధంగా అలాంటి వారిని గుర్తించుకొని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. చిన్న చిన్న కారణాల వల్ల నీకు అడ్డంకులు ఉన్నా వారిని అస్సలు దూరం అనేది చేసుకోకూడదు. ఎందువల్ల అంటే వాళ్ళు నిన్ను తిట్టినా కోప్పడినా వాళ్ళను దూరం పెట్టకు. కాబట్టి అసలైన మిత్రులు, నిజమైన మిత్రులు నిజంగా కోప్పడుతున్నారంటే అది మన ఎదుగుదల కోసమే. కానీ నీ దగ్గర నటించాలి, నీ అవసరం తీరాక వెళ్ళిపోవాలి అనుకునేవారు ప్రేమ కాదు కదా, ఏం చూపించరు. ఎలా అంటే నువ్వు ఏది చెబితే దానికి తలాడిస్తూ అవును ఇది నిజమే, అవును ఇది నిజమే, నువ్వు ఏది చెబితే అది రైట్, ఇలాగ నీకు ఎవరైతే తాళం వేస్తారో వారు నీ వారు కాదు. వారు ఎప్పుడూ కూడా వాళ్ళ అవసరం కోసం మాత్రమే నిన్ను వాడుకుంటున్నారు. వారి అవసరం తీరాక నిన్ను దూరం పెట్టేస్తారు. ఇది తప్పకుండా తీరుతుంది. అలాగే నువ్వు సాయం అని చెప్పి ఇతరులను అడగగలవా? అడగలేవు కదా, వారు చెయ్యరు కూడా. కానీ నువ్వు చేస్తూ ఉంటావు. ప్రతిఫలంగా నేను ఏం చేశాను కాబట్టి నువ్వు చేయాలి అని చెప్పి ఒకరితో వాదన పెట్టుకోకు. ఎందువల్ల అంటే నీకు చేస్తే స్తోమత అప్పుడు ఉంది, ఇప్పుడు చేస్తే స్తోమత ఇతరులకు లేకపోవచ్చు. వాళ్ళు నిజమే చెప్తూ ఉండొచ్చు. ఏదైనా సరే నువ్వు స్వీకరించు. అదేవిధంగా ఇతరులకు సాయం చేసేటప్పుడు దానిని గుర్తించుకోవడానికి ప్రయత్నించవద్దు. నీకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళ మేలు మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు తప్పనిసరిగా నువ్వు సహాయం చేయడానికి ముందు ఉండాలి. ఇది ఎప్పుడూ కూడా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం బిడ్డ. డబ్బు పరంగా అయినా, మాట పరంగా అయినా, ఇతరులకు సహాయం పరంగా అయినా నీకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళను నువ్వు అసలు మర్చిపోకూడదు. నువ్వు ఇతరులకి సహాయం చేసి ఉంటావు ఒకప్పుడు, కానీ ఇప్పుడు నువ్వు ఏదైనా వాళ్ళని అడిగి కాదన్నావు అంటే నీకు దూరమైపోతారు. ఎందువల్ల అంటే ఇతరుల ముందు చేసిన సాయం వాళ్ళకి గుర్తుండదు. నువ్వు ఇప్పుడు ఏదైనా చేయలేదో అది మాత్రమే వాళ్ళకి గుర్తుంటుంది. నువ్వు చేయలేనిది ఒక భావంతో నిన్ను దప్పి పొడుస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళకి చేసినవన్నీ మర్చిపోతారు. కేవలం వాళ్ళు అడిగినప్పుడు చేయలేదు అనేది మాత్రమే గుర్తుంచుకుంటారు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర ఏదో నిరూపించుకోవాలి అనుకోవద్దు. వాళ్ళకి నువ్వు దాసోహం పలకాలి అనుకోవద్దు. ఎందువల్ల అంటే వాళ్ళ అపార్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు నువ్వు ఎంత వాళ్ళకి నచ్చజెప్పినా వాళ్ళు మారరు. కాబట్టి వాళ్ళని అలా వదిలేయి. నీ పని నువ్వు చూసుకో. నీ పనిలో నిమగ్నం అవ్వు. నువ్వు ఎలా సంపాదించాలి, నీ కుటుంబాన్ని, నిన్ను నమ్ముకున్న వారిని ఎలా చక్కగా వారి అవసరాలను చూసుకొని బాగా చూసుకోవాలో గుర్తించుకో. మొదటిగా నిన్ను ఇష్టపడేవారు, నిన్ను నమ్ముకున్నవారు ఎప్పటికీ మోసం చేయొద్దు. అదే నిన్ను నమ్ముకున్న వారికి వేరే లోకం అనేది ఉండదమ్మా. ఎందువల్ల అంటే నువ్వు ప్రపంచం కాబట్టి. వాళ్లకు నువ్వు డబ్బు తెచ్చినా తేకపోయినా ఇతరులు మాత్రం తప్పకుండా నీ దగ్గరే ఉంటారు. డబ్బు లేని పరిస్థితుల్లో కూడా నిన్ను కోప్పడరు. నీకు అండగా ఉంటూ మేమున్నాంలే చూసుకుందామని భావనతో ఉంటారు. కాబట్టి నిన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ చెయ్యి వదలద్దు. ఇంకా మంచి మాట ఒకటి చెప్తాను విని తల్లి. ఎవరైనా ఓపిక అనేది కొన్నాళ్ళే ఉంటుంది, నశిస్తూ ఉంటుంది కదా. పదే పదే అలాగే చేస్తూ ఉంటే ఒకరి ఓపిక కూడా నశిస్తుంది. అది అర్థం కాక కొంతమంది చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఒకసారి మన మనసు విరిగిపోయింది అనుకో, దూరం పెట్టడం మొదలవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ వారి దగ్గరికి రావడం అనేది చాలా కష్టం. మనిషి విలువ, ఆ మనిషి విలువ తెలుసుకున్నప్పుడే దగ్గర ఉన్నప్పుడు
నచ్చజెప్పి మళ్ళీ మళ్ళీ తిరిగి తప్పుని ఎప్పుడూ చేయొద్దు. ఇక ఇష్టమైన బంధం దూరమైనప్పుడు ఆ బంధం అనేది బాధపడేది నువ్వే కదా తల్లి. అందువల్ల నీకు ఇష్టమైన మనసు విలువ తెలుసుకో. నిన్ను కోరిన ఆ మనిషిని కష్టపెట్టకుండా మంచిగా ఎలా నడుచుకోవాలి, ఎలా చూసుకోవాలి అనేది గుర్తించుకో. ఆ బంధాన్ని ఎలా నిలుపుకోవాలి అనేది నువ్వు చాలా ముఖ్యంగా చేయవలసిన పని. ఎందువల్ల అంటే డబ్బు అనేది ఎంత ముఖ్యమో నేను ఉన్నాను అనే ఒక ముఖ్యమైన బంధం కూడా అంతే ముఖ్యం. కానీ నీకు కావాల్సింది మొత్తం ఈ ఇబ్బందులు తీరే మొత్తం అంతా కూడా తప్పకుండా వస్తుంది. నువ్వు ఎదురు చూసే మొత్తం డబ్బు నీకు అందుతుంది. నువ్వు చేసే పనుల్లో ఖచ్చితంగా ఈ 15 రోజుల్లో నీకు మంచి ఫలితం వచ్చి నీ కష్టాన్ని తీరి ఒక పెద్ద లాభం లభిస్తుంది బిడ్డ. బాధపడవద్దు. నీ బాబాని నమ్ముకున్నావు కదా, నీ సాయి అనుగ్రహం నీకు పూర్తిగా లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.